కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరో చెప్పారని పచ్చకండువాలు వేసుకుని రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రైతులు గొంతు కోసిన వైసీపీ పార్టీ ప్రజలు ఇంటికి పంపించడం జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2000 కోట్లతో ఆర్డీఎస్ కు నిధులు తీసుకుని వస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ ప్రభుత్వం ఆర్డీఎస్ ను నాశనం చేసిందన్నారు. అలాంటి వైసీపీ నాయకులు రైతుల కోసం కొంగ జపం చేస్తుంటే సిగ్గేస్తుందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు కింద 3500 ఎకరాలకు నీరు ఇస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రాజెక్టు కింద 1000 ఎకరాలకు నీరు ఇవ్వడం జరిగిందన్నారు. దీన్ని బట్టి ఏ పార్టీ రైతుల పార్టీలో ప్రజలకు అర్థమవుతుందని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. రైతుల కోసం పోరాడుతున్నామంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే రైతుల గొంతులు కోసినటువంటి ప్రభుత్వం. నేను ఈ మాట మళ్ళీ చెబుతున్నా. ఈ ప్రాంతంలో తుంగభద్ర నది నుంచి వచ్చేటువంటి ఏదైతే డ్యాము నుంచి వచ్చేటువంటి నీళ్లు తప్ప, ఎల్ఎల్సి ద్వారా వచ్చే నీళ్లు తప్ప ఒక్క చుక్క నీళ్లు మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో, అత్యంత క్లిష్టమైనటువంటి స్థితిలో, రాష్ట్ర విభజన జరిగిన రోజున డబ్బులు లేనప్పుడు, ఆర్థిక లోటు ఉన్నప్పుడు 2000 కోట్ల రూపాయలతో మన ప్రాంత జీవనాడైన ఆర్టీఎస్ రేటు కెనాల్ని శాంక్షన్ చేస్తే రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మీ ప్రభుత్వం కాదా? మరి ఈరోజు రైతుల కోసం మీరు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు దగ్గర కొంగజపాలు చేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుతున్నటువంటి వైనం చూస్తుంటే సిగ్గు అనిపిస్తుంది, నవ్వు వస్తుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి ఇక్కడ మీకు చిన్న వివరాలు తెలియజేయాలి. ఎందుకంటే వాటర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఇక్కడ ఉన్నప్పుడు ఆయకట్టు, యాక్చువల్ ఆయకట్టు 4400 ఎకరాలు. 2014-19 మా ప్రభుత్వం ఉన్న రోజున ఇయర్లీ యావరేజ్గా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇయర్లీ యావరేజ్గా దీనికి సంబంధించి